ఈ శ్వాసని గమనించడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది మన దైనందిన స్థితిగతుల్ని మన మానసిక స్థితిని మారుస్తుందా, లేక ఆధ్యాత్మికంగా కూడా మనకి ఎన్నో చక్రాల గురించి మాట్లాడతాం మనం. 7 చక్రాలలో ఈ చక్రం నుంచి ఈ చక్రానికి మన ఎవల్యూషన్ అంటాం, మన పురోగతి కొనసాగుతుందని చెప్పి, అది కూడా జరుగుతుందా గురుగారు? మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఇప్పుడు కామధేనువు ఏమి ఇస్తుంది? ఏది అడిగితే అది ఇస్తుంది. కనుక ఇది ఏదంటే అది ఇస్తుంది. మీకు శారీరకంగా ఏం కావాలో అది ఇస్తుంది, మానసికంగా ఏది కావాలంటే అది ఇస్తుంది, బుద్ధిపరంగా ఏది కావాలో ఇస్తుంది, ఆత్మపరంగా ఏది కావాలో అది ఇస్తుంది. మీ ఇష్టం. అది మన సంకల్పతోటే మొదలు పెట్టాలి. అయితే శ్వాస మీద ధ్యాస అనే మెడిటేషన్ సంకల్పం కాదు, ఫస్ట్ దాన్ని అభ్యాసం చేయాలి అంతే. మీ సంకల్పము పైన వాళ్ళకి తెలుసు, అది మీ సంకల్పం బట్టి మీ మనసులో ఏదుంటే పై వాళ్ళకి తెలియదు ఏంటి, తెలుసు కదా. కనుక మీరు ధ్యానం చేస్తుంటే ఆ పై వాళ్ళు మీకు ఇస్తుంటారు. మీకు ఏది కావాలో అది మీరు తెలుసు. పిల్లవాడు ఉన్నాడు, తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడు అడుగుతాడా తల్లిని? తల్లి ఇస్తుంది కదా. మనకు కూడా పైన ఉన్న లోకల్ మాస్టర్స్ అందరూ అడగకుండానే ఇస్తారు మనం ధ్యానం చేస్తే. అంటే మనం నోరు తెరిస్తేనే తల్లి పాలు తెచ్చేది, నోరు తెరవకపోతే. నోరు తెరవడం పేరే ధ్యానం. ఆ ధ్యానం చేస్తుంటే మనకు కావాల్సినవన్నీ వస్తూ వస్తుందంటే మనకి ఏది కావాలో అది అడగక్కర్లేదు.